తెలుగు రాష్ట్రాల ప్రజలకు సిఎండి న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు మరియు అధికారులకు బంధువులకు ప్రజా ప్రతినిధులకు సిఎండి న్యూస్ వారి భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. కావలి నియోజకవర్గం ప్రజలకు మా కస్టమర్ల దేవుళ్లకు మిత్రులకు బంధువులకు భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. ఎల్ వీరాచారి ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ ఆపోజిట్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం సాయి తేజ కాంప్లెక్స్ ట్రంక్ రోడ్ కావలి. సెల్ నంబర్ 9553481732 ఆఫీస్ నంబర్ 9866104996. నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న కార్పొరేషన్ రీడింగ్ రూమ్లో మువ్వల నారాయణ జ్ఞాపకార్థం ఇక్కడ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. ఈ ముగ్గుల పోటీల్లో కావలికి సంబంధించిన మహిళల భారీ ఎత్తున పాల్గొని ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ముగ్గులు వేయడం జరిగింది. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా దగదత్తి మండలం ధర్మవరం చెందిన మేరయ్య అనే హరిదాసులు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. ఈయన మామూలుగా హరిదాసులే కాదు, ఈయన అలాగే ఈరోజు హరిదాసు వేషంలో చూస్తే అతన్ని గొప్పగా ఈరోజు అతను నిజంగా చాలా రోజుల తర్వాత ఎప్పుడో చిన్నపిల్లల టైంలో మనం ఇలాంటి హరిదాసుల్ని ఇట్లా చూసేవాళ్ళమే, కానీ ఎప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడా లేరు. కానీ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా మేరే గారు ఉన్నారు. వారిని అడిగి చేస్తున్నారు. సార్ చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నాటకాలు వేస్తున్నారు? హరిదాసులుగా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు గ్రామాలకు వెళ్తూ ఉంటారు? మాది దగదత్తి మండలం ధర్మవరం గ్రామము. మా నాన్నగారి పేరు నిమ్మగడ్డ సుగ్రీవదాసు గారు, మా అమ్మ పేరు నిమ్మగడ్డ మస్తానమ్మ గారు, వారి కుమారుడిని నిమ్మగడ్డ మేరయ్య దాసు నా పేరు. నా వయసు 11 సంవత్సరాల వయసు నుంచి పౌరాణిక నాటకములు డ్రామాలు ఇప్పుడు జరుగుతున్నది. అక్కడి నుంచి మా నాన్నగారు బుర్రకథలు హరికథ అప్పటి నుంచి హరిదాసు, నా చిన్నతనం నుంచి హరిదాసుగా గ్రామాల్లో సంక్రాంతి నెలలో ధనుర్మాసంలో హరిదాసుగా తిరగడము ఇలా అలవాటైనది. ఇప్పుడు కూడా ఈరోజు నన్ను ఇక్కడ కావాలి మనం మూల రవీంద్ర గారు వారి దంపతులు మమ్మల్ని ఇక్కడ పిలిపించున్నారు. ఈ కార్యక్రమాలు పాల్గొని ఇక్కడికి చేరిన దానికి వీరందరికి కూడా ఇక్కడున్న చిన్నలకు పెద్దలకు స్త్రీలకు పురుషులకు 50 మందికి కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ వీరందరికి కూడా భగవంతుడు అష్టౌసర్య ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఈ హరిదాసు బ్రహ్మజీవనై ఆ చంద్రార్కమ్మగా వారికి చల్లగా వర్దాలని ఈ సంక్రాంతి నెల దీవిస్తున్నాను. మీరే కాకుండా మీ అబ్బాయి కానిస్టేబుల్ జాబ్ చేస్తున్నాడు. మీ అబ్బాయిని కూడా ఈ వృత్తిలో నాటికలు ఇవి వేస్తూ ప్రోత్సహిస్తున్నారు. అబ్బాయి ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తుంటారు? అబ్బాయి కానిస్టేబుల్ చేస్తున్నాడు. నాకు 4 అబ్బాయిలు, 2 అమ్మాయిలు జాబ్ చేస్తున్నారు. అయినా కూడా డ్రామాలు ఇవి ఆడుతూనే ఉన్నారు. ఇప్పుడు మా అబ్బాయి పోలీసుగా జాబ్ చేస్తూ కూడా అర్జునుడు, రాముడు, భవాని ఇలాంటి నాటకాలు ఆయన పౌరాణిక నాటకాలు, నేను 10-15 నాటకాలు పౌరాణిక నాటకాలు ఏ నాటకాలైనా ఆడగలుగుతున్నాను. ఇప్పటికి దాదాపు 35 సంవత్సరాల నుంచి ఈ పౌరాణిక నాటకాలు ఆడుకుంటూ గడుపుతున్నాము. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళ అబ్బాయి మంచి పొజిషన్లో ఉన్నా, కానిస్టేబుల్ జాబ్ చేస్తున్నారు, కానిస్టేబుల్లో ఉన్నా కూడా ఆ వృత్తి పోనివ్వకుండా ఆయన అదే వృత్తిని కొనసాగిస్తూ ఎప్పుడైనా పండుగలప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తుంటామని చెప్పేసి మీరే చెప్తున్నారు. కెమెరామెన్ బాలాజీతో మధు, సిఎండి న్యూస్, కావలి నుండి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సిఎండి న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు మరియు అధికారులకు బంధువులకు ప్రజా ప్రతినిధులకు సిఎండి న్యూస్ వారి భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు.